ఇండిగో విమానయాన సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. సోమవారం విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్ర మంత్రితో రాజీనామా చేయించడం లేదా పదవి నుంచి తొలగించడానికి ప్రధాని మోడీ ఎందుకు ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయని, ఇష్టం వచ్చినట్టుగా విమాన టికెట్ల రేట్లను పెంచి దోచుకుంటున్నాయని ఆరోపించారు. పైలట్లతో ఇండిగో సంస్థ గొడ్డు చాకిరీ చేయిస్తోందని మండిపడ్డారు. కొర్లమ్మపేటలో గౌతమి సూపర్ బజార్ స్థలం విషయంలో తనపై ఆరోపణలు చేసిన ఈవీఎం ఎమ్మెల్యే వాటిని ఎందుకు నిరూపించలేకపోతున్నారని నిలదీశారు. ఆయన అక్రమాలు చేసి అన్యాయంగా ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. దియోపోలి అటు ఇండిగో, ఇక్కడ ఎయిర్ ఇండియా. ఇండిగో స్టేక్ ఎంత అంటే 60%, 60% అదే రకంగా మన ఎయిర్ ఇండియా చూస్తే 30%. అంటే 90% పైచిలకు ఎయిర్ ఫ్లైట్లు నడిపేది కేవలం ఇండిగో, ఎయిర్ ఇండియా. దీనివలన ఏమవుతుందండి, ప్రయాణికుల దగ్గర నుంచి మోనోపాలీ చేస్తారు. వాళ్ళు పెట్టిన రేట్లలోనే వెళ్ళాలి, ప్రయాణికులకు వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఏదైతే రేట్ నిర్ణయిస్తారో, ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒక్కొక్కసారి నేను చూస్తే నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సడన్గా హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే 15,000, 16,000, 18,000, దీనికంటూ ఒక రెగ్యులేషన్ లేదు. ఇందులో కూడా ఈయనే చెప్తున్నాడు, టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆయనే చెప్తున్నాడు, నేను తిరుపతి వెళ్ళాలి, నా ఫ్లైట్ డిలే అయింది. ఇది పక్కన పెడితే నేషనల్ మీడియా, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కోడే కూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ మంత్రి ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజల కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు కదండి. ప్రజల యొక్క డిమాండ్ ఏంట్రా అంటే ఇమీడియట్గా ఈ మంత్రి రిజైన్ చేయాలి. అసలు మోడీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? ఇలాంటి ఇన్కాంపిటెంట్ మినిస్టర్స్ని సాక్ చేయకుండా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? ఇది పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన ఆ రివోల్ట్ని మీరు ఇమీడియట్గా ఆనర్ చేస్తూ ఈ మంత్రి రిజిగ్నేషన్ అయినా తీసుకోండి, లేకపోతే మంత్రినైనా తొలగించండి.